హాయ్, నేను డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్, బంజారా హిల్స్. చాలామందికి డౌట్ ఉంటుంది, లైక్ ఆల్రెడీ కొంతమంది ఏంటంటే ఇద్దరు కిడ్స్ పుట్టిన తర్వాత ట్యూబెక్టమీ చేయించుకోవటం ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత బై మిస్టేక్ ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఒక కిడ్ చనిపోవటం కానీ, లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లం వల్ల ఏదైనా అబ్నార్మల్ బేబీ ఉండటం కానీ అట్లా ఉన్నప్పుడు చాలామంది సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటారు. కానీ ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ట్యూబెక్టమీ అంటే ట్యూబ్స్ రెండింటిని కట్ చేస్తారు, దాన్ని ట్యూబెక్టమీ అంటారు. ట్యూబ్స్ మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసికలీ ఏంటి అంటే ఫస్ట్ నార్మల్గా ఎవ్రీ మంత్ మనకి ఆడవాళ్ళలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ అనేది ట్యూబ్లోకి వస్తుంది. అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ఆ కణాలు అనేవి గర్భసంచిలో నుంచి ట్యూబ్లోకి వెళ్ళి అక్కడున్న ఎగ్ని కలవటం జరిగిద్ది అనమాట. సో ఎగ్ స్పర్మ్ రెండు ట్యూబ్స్లో కలుస్తాయి. తర్వాత ఫర్టిలైజేషన్ అవుతుంది. ఆ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఆ పిండంగా ఫామ్ అవుతుంది, అంటే ఎంబ్రియో లాగా ఫామ్ అవుతుంది. ఎంబ్రియో వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. కానీ ట్యూబెక్టమీలో మనం ట్యూబ్స్ కట్ చేయటం వల్ల స్పర్మ్ ఎగ్ అనేవి రెండు కలవటం జరగదు అనమాట. ఇట్లా స్పర్మ్ ఎగ్ రెండు కలవకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇట్లా ట్యూబ్స్ కట్ చేసిన పేషెంట్స్కి చాలా మటుకు డౌట్స్ ఉంటుంది. న్యాచురల్గా ట్రై చేయాలా, ఐవీఎఫ్ ట్రై చేయాలా, ఐయుఐ ట్రై చేయాలా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, న్యాచురల్గా ట్రై చేయాలన్నా ఐయుఐలో ట్రై చేయాలన్నా కంపల్సరీ ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉండాలి, అంటే ఓపెన్ ఉండాలి. అప్పుడే మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది, రెండు ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి. చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. చాలా అంటే లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొసీజర్ వచ్చేసి ట్యూబల్ రీకానలైజేషన్. మనకి ఇప్పుడంటే ఐవీఎఫ్ ప్రొసీజర్స్ వచ్చినాయి, కానీ 10 years బ్యాక్ అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లేకముందు ట్యూబల్ రీకానలైజేషన్ అనే ప్రొసీజర్ చేసేవాళ్ళు. దాంట్లో ఏంటంటే మనము కట్ చేసిన ట్యూబ్స్ని రెండుని అతికించటము లాంటిది చేసేవాళ్ళు అనమాట. కానీ అలా అతికించినప్పుడు 100% మళ్ళీ ట్యూబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనే గ్యారంటీ లేదనమాట. ఒక్కొక్కసారి 2 tubes ఓపెన్ అవ్వచ్చు, లేదంటే 1 tube ఓపెన్ అవ్వచ్చు. కానీ ఇట్లా చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు ఒక్కోసారి ట్యూబ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి పేషెంట్స్ ఫస్ట్ అయితే ఇప్పుడంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. అంతకుముందు మోస్ట్లీ ట్యూబల్ రీకానలైజేషన్కే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఐవీఎఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఇలాంటి పేషెంట్స్ ఐవీఎఫ్కి వెళ్తే సక్సెస్ రేటు చాలా బెటర్గా ఉంటుంది. నార్మల్గా మనకి యూనివర్సల్గా 65 to 70% సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి ఎంత అయితే సక్సెస్ రేట్ మనకి నార్మల్గా ఉందో అంతే సక్సెస్ రేట్ ఈ పేషెంట్స్కి కూడా ఉంటుంది అనమాట. ఈ ఐవీఎఫ్లో ట్యూబ్స్ మరి బ్లాక్ అయితే మనకి ఏమైనా ప్రాబ్లమా మేడం అని కూడా అడగచ్చు చాలామంది. సో ఐవీఎఫ్లో మనకి ట్యూబ్స్తో పని ఉండదు అనమాట. ఏం చేస్తామంటే ఐవీఎఫ్లో ఆడవాళ్ళకి 10 రోజుల పాటు మినిమం ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత ఎగ్స్ అన్ని పెంచేటట్టు చేస్తామన్నమాట. పెంచిన తర్వాత ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం లాస్ట్ డే. ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 35 to 36 hours ఎగ్స్ అనేవి బయటకు తీస్తాం, చిన్న మత్తిచ్చి. ఆ తీసే ప్రొసీజరు మనము ఆడవాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ నుంచి కింద నుంచి స్కాన్ ఒకటి పంపించి, ప్రోబు ఒక నీడిల్ పంపించి గుడ్లన్నీ బయటకు తీస్తాము. అండ్ ఆ తీసుకున్న తర్వాత హస్బెండ్ దగ్గర నుంచి స్పర్మ్ కూడా తీసుకొని ఆ రెండింటిని మనం ల్యాబ్లో కలుపుతాం. న్యాచురల్గా అయితే స్పర్మ్ అండ్ ఎగ్ రెండు ట్యూబ్లో కలుస్తాయి. కానీ ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే మనం ల్యాబ్లో వాటిని కలిపి ఫర్టిలైజేషన్కి హెల్ప్ చేస్తాం. కాబట్టి సో ట్యూబ్స్ ఇలాంటి పేషెంట్స్కి బ్లాక్ ఉన్నా, లేదంటే రీకానలైజేషన్ తర్వాత ట్యూబ్స్ ఓపెన్ అవ్వకపోయినా, అట్లా ఏదన్నా ఉన్నా, లేదంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అన్నమాట. ఇట్లాగా ట్యూబ్స్ ఇట్లా ఎవరికైనా ట్యూబెక్టమీ చేయించుకొని అట్లా ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లల కోసం ట్రై చేసేవాళ్ళు మీరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం, ఇంకా మీరు కన్సల్టేషన్ కోసం 49 హాస్పిటల్ని కన్సల్ట్ అయితే మేము మీకు ఎలా క్లియర్గా చేయొచ్చు. ప్రతి పేషెంట్కి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది కాబట్టి మీ హిస్టరీని బేసెస్ తీసుకొని మేము దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వగలం. థ్యాంక్ యూ.